ప్రధానమంత్రి సూర్య గారు ఏదైతే పథకం ఉందో ఆ పథకంలో భాగంగా ఈరోజు పొదలకూరు శ్రీనివాస నగర్ లో ఉన్నాము. అయితే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ గారు ఇక్కడ దేవినేని శివరామయ్య ఉన్నారు. ఆ శివరామయ్య అయితే సోలార్ వల్ల అసలు చాలా మంది కూడా తెలియని పరిస్థితి. అయితే సోలార్ ఏదైతే ఉందో వాళ్ళ ఇంటికి సోలార్ పీల్చుకుంటే గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తుందంటే చాలా మంది కూడా నమ్మలేని పరిస్థితి. అయితే ఈ అటు అధికారులు కానీ ఇటు రాజకీయ నాయకులు కూడా చెప్పిన పరిస్థితి. అయితే నిన్న మంత్రి రామనారెడ్డి కూడా నిన్న మీడియా సమావేశంలో కూడా సోలార్ ఏదైతే ఉందో ఆ సోలార్ మీరు పెట్టుకుంటే మీకే మేము డబ్బులు ఇస్తామన్న పరిస్థితి కూడా ఉంది. అయితే మనం చాలా మంది కూడా మీడియా సమావేశం పెట్టినప్పుడు చాలా మంది కూడా నమ్మని పరిస్థితి. అయితే ఈ రోజు మనం అసలు ఈ సోలార్ ప్లాంట్ ఏంటి, అసలు సోలార్ వాళ్ళకి ఇంటికి బిగిస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయా లేదు వాళ్ళే డబ్బులు కట్టాలా అనేది అని కూడా మనం ఎన్ఎల్ఐ లైన్స్ ద్వారా కూడా మనం ఎక్స్క్యూజ్ గా కూడా మనం వాళ్ళ ఒక ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో రామయ్య గారి ఇంటికి కూడా మనం వచ్చాము. రామయ్య గారు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని కూడా సార్ మీరు గతంలో సోలార్ లేనప్పుడు మీకు కరెంట్ బిల్ ఎంత వస్తుంది, సోలార్ బిగించిన తర్వాత కరెంట్ బిల్ ఎంత వస్తుంది? నాకు సోలార్ బిగించక ముందు 3,000 చిల్లర నుంచి 4,000 చిల్లర దాకా వచ్చేదండి. ఈ ఎండాకాలంలో మంత్లీ బిల్లు నాకు 4,500 రూపాయల బిల్ కట్టిన రోజులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఏంటంటే ప్రతి నెల కూడా ఏంటంటే సుమారుగా 200 యూనిట్ల వరకు నాకు నా అవసరాలు బాగా ఏంటంటే మిగులుతా ఉంది. మిగిలింది ఏంటంటే గ్రిడ్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అది మనకి డిపార్ట్మెంట్ నుంచి ఏంటంటే మాకు నెలకి 200 యూనిట్ల వరకు సుమారుగా అప్రాక్సిమేట్గా ఒక 600 రూపాయలు నెలకి ఏంటంటే నాకే డిపార్ట్మెంట్ పే చేయాల్సిన పరిస్థితి. అంటే ఎంత సార్ మీకు ఎంత అయింది, అసలు ఈ ప్లాంట్ కి ఎంత అయింది, మీరు ప్లాంట్ కి ఎంత కట్టారు, మీకు గవర్నమెంట్ ఎంత ఇచ్చింది? సార్ నాకు ప్లాంట్ అప్పుడు 2 లక్షల రూపాయలు దాకా అయింది సార్. 2 లక్షల రూపాయలు అయితే అందులో 78,000 ఏంటంటే గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వచ్చింది. సబ్సిడీ కూడా వెంటనే వచ్చేసేసింది. అది ఫిక్స్ చేసినాక ఒక 20 రోజుల లోపల సబ్సిడీ కూడా నా అకౌంట్ క్రియేట్ వచ్చేసేసింది. ఇంకా నాకు నికరంగా ఏంటంటే 28,000 1,28,000 రూపాయలు ఏంటంటే 1,22,000 నేను పే చేసినట్టయింది. అంటే మీరు ఏదైతే కరెంట్ గతంలో సోలార్ పెట్టక ముందు కూడా కరెంట్ ఏదైతే వాడుకునేటప్పుడు మీకు దాదాపు 1-2 ఏసీలు ఉన్నాయి. అయితే మీరు ఈ కరెంట్ 3 ఏసీలు ఉన్నాయి. ఈ 3 ఏసీలు మీరు రన్ చేసే వల్ల అంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని చెప్పి ఒక టాప్ ఒకటి వేసుకునే వల్ల ఇప్పుడు సోలార్ బిల్ ఇచ్చిన తర్వాత మీరు ఎలా ఉంది? ఇంతకుముందు ఏంటంటే ఎక్కడైతే ఉన్నామో అక్కడ మా ఏసీ మాత్రం ఆన్ చేసేవాళ్ళం అండి. కొరవ ఆఫ్ చేసుకొని వస్తుండేవాళ్ళం. అంటే ఇప్పుడు కూడా అంతేను. కాకపోతే ఇంతకుముందు ఏంటంటే బిల్లు ఎక్కువ వస్తుంది భయంగా ఇంకా నా వీలు కానప్పుడు ఏంటంటే ఉబ్బరు పెట్టుకోలేకపోతే ఏసీ ఆన్ చేసేవాళ్ళం. మేనేజ్ చేయగలిగితే ఏంటంటే ఆన్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు ఎట్లా కాకుండా కంఫర్టబుల్ గా ఏంటంటే ఏసీని వాడుకుంటున్నాం. అంటే ఈ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏదైతే బీచుకున్నారో సోలార్ ఎనర్జీ ప్లాంట్ బీచుకున్న తర్వాత మనకు కరెంట్ గతంలో మనం కరెంట్ కొంచెం పొదుపు చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మనకి కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందనే ఆలోచన కూడా ఉండేది. అయితే అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉందంటారా? ఇప్పుడు లేదండి. అది ఇప్పుడు ఆ భయం లేదు. ఎందుకంటే నాకే 200 యూనిట్లు మిగులుతా ఉంది. మిగిలిన 200 యూనిట్లకి ఏంటంటే వాళ్ళు ₹2.90 లెక్కన ఏంటంటే నాకు ఇస్తున్నారు. సరే 290 అనేటప్పుడు ఏంటంటే ₹2.90 అంటే అది కాల్చుకోవడానికి ఏమి జంకాల్సిన అవసరం లేదు. రోజుకి ఏంటంటే 10 యూనిట్లు కాల్చినా కానీ సరే ₹30 అవుతుంది అంతేను. అందుకని ఏంటంటే ఇప్పుడు జంకు లేకుండా కాల్చుకోగలుగుతున్నాం. కాల్చినా కానీ సరే ఏంటంటే ప్రభుత్వం మీద కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు మీద కానీ భారం లేకుండా మనకు ఉత్పత్తి అయిన కరెంట్నే మనం కాల్చుకుంటున్నాం. ఇంకా మిగిలిందే వాళ్ళకి ఇస్తున్నాం. ఏం చెప్తారు? ఏదైతే చాలా మంది కూడా తెలియదు అంటే సోలార్ ప్లాంట్ బిగించుకుంటే డబ్బులు ఎక్కువ అవుతాయి. అయితే దాదాపు ఇప్పుడు ఈ 2,20,000 అయింది సార్. 1,20,000 మీకు సుమారుగా ఇప్పటికే ఈ 3 నెలల్లోనే మీరే దాదాపు 600 యూనిట్లు మీరే మిగులుగా ఉంది. కానీ ఒక 1 ఇయర్ తర్వాత దాదాపు అంటే మీరు ఇంకా ఏదైనా కొంచెంగా పొదుపు చేసుకుంటే మీకే గవర్నమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు నెలకు 2,000-3,000 కరెంట్ బిల్ కట్టేది గవర్నమెంటే మీకు బిల్లు కట్టే అవకాశం ఉందంటారు? అవునండి. అది నాకే వస్తుంది. ఎందుకనంటే నేను 3 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ బిగించి ఉండేది. దీనికి దాదాపులో నెలకు 600 యూనిట్లు వస్తుంది ఎండాకాలం కనుకైతేను. 600 యూనిట్లు వచ్చేటప్పుడు 600 యూనిట్ల కన్జంప్షన్ అనేది మామూలుగా చాలా తక్కువగానే ఉంటుంది. తక్కువలోనే ఉంటది. కాబట్టి 600 దాకా మన ప్రొడక్షన్ వస్తుంది. కాబట్టి మనకే ప్రభుత్వం బాకీ వస్తుంది, మనకు డబ్బు చెల్లించాల్సి వస్తుంది. కానీ ప్రభుత్వానికి మనం డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి ఉండదు. కాబట్టి ఇది చాలా మంచి అవకాశం. దీన్ని అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఏంటంటే పవర్ కట్స్ అనేటివి ఉండవు. మనకు లైన్ లాస్ కూడా తక్కువ అండి. ఎందుకంటే ఇక్కడ ఉత్పత్తి అయిన కరెంట్ ఇక్కడనే వాడతాం. అట్లా కాకుండా ఉండేటప్పుడు ఏంటంటే మనకి ఎక్కడో నాగార్జున సాగర్ లోను శ్రీశైలంలోను ఉత్పత్తి అయిన కరెంట్ ఇక్కడ దాకా వస్తే ఏంటంటే మధ్యలో లైన్ లాస్ ఉంటుంది, ఎంత ఉంటుంది. ఈ ఖర్చు అన్ని తిరిగి మళ్ళీ వినియోగదారులుగా మన మీదకి రావాలా, లేకపోతే ప్రభుత్వం మీద పోవాలి. ప్రభుత్వం మీద పోయినా కానీ అల్టిమేట్ గా ఏంటంటే పన్ను చెల్లింపుదారులుగా మన మీదకే వస్తుంది ఆ భారం కూడా.
అట్ట కాకుండా ఏ ఇంట్లో ఉత్పత్తి అయిన కరెంట్ ఆ ఇంట్లోనే వాడుకుంటే లైన్ లాస్ అనేది ఉండదు. మిగిలిన దీన్ని మనం ప్రభుత్వానికి గ్రిడ్కి ఇవ్వగలము, వాళ్ళకి సపోర్ట్ చేయగలము, మనం డబ్బు మిగిల్చుకోగలము. ఎందుకంటే 1,20,000 పెట్టుబడి మీద ఒక నెలకు 600 యూనిట్లు అంటే 3 రూపాయలు లెక్కన వేసుకున్నా కానీ 1,800 రూపాయలు ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ రేట్ వేసుకున్నా, గవర్నమెంట్ మనకాడ వసూలు చేసేది కాదు, వాళ్ళు మనకిచ్చే రేట్ వేసుకున్నా కానీ సరే దాదాపు 1,800 రూపాయలు ఏంటంటే దాని నుంచి వస్తుంది. 1,20,000 ముందు ఏంటంటే రూపాయి వడ్డీ వేసుకున్నా కానీ సరే 1,200 రూపాయలు పడుద్ది. 1,200 రూపాయలు పడుతుంది అంటే 1.5 రూపాయి వడ్డీ కడుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఇది ఖర్చు ఏమో అని అవసరం లేదు. పెట్టుకోగలవాళ్ళు కానీ, లోన్ ద్వారా పెట్టుకోగలవాళ్ళు కానీ, ఎవరైనా కానీ సరే ఏంటంటే దీన్ని పెట్టుకునే దాని వల్ల ప్రయోజనమే కానీ నష్టం లేదు ఆర్థికంగా. ఏం చెప్తారు? ఏదైతే ఇలాంటి ఈ సోలార్ ఎనర్జీ ప్లాంట్లు పెట్టుకోవాలా అనుకునే వాళ్ళకి మీరే చెప్తారు? విరివిగా పెట్టుకోండి. బ్యాంక్ లోన్ కానీ లేదు సొంత డబ్బు కానీ ఉండేవాళ్ళు ఎవరు పెట్టినా కానీ సరే ఆర్థికంగా నష్టం లేదు, ఆర్థికంగా ప్రయోజనమే. పోతే దేశానికి ప్రయోజనం, మనకు రాష్ట్రానికి కూడా మన ప్రయోజనం, సమాజానికి ఉపయోగపడ్డట్టు ఉంటుంది, సొంతానికి ఉపయోగపడ్డట్టు ఉంటుంది. మనకి ఇబ్బంది లేకుండా ఏంటంటే మనం పొదుపు చేయాలని అనుకుంటే వాడుకోని అవసరం లేదు. మన ఉత్పత్తిని మనం ఏంటంటే స్వేచ్ఛగా వాడుకోవచ్చు. కాబట్టి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అవకాశం ఉండే ప్రతి ఒక్కళ్ళు దీన్ని వినియోగించుకోవాల్సింది మంచి అవకాశం. మేము దరిదాపుల్లో 4 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము. ఇంతకుముందు మనకు నెట్ మీటరింగ్ సక్రమంగా ఇక్కడ మనకు శుభ్రంగా SPDCL లో ఇచ్చేది లేదు. అందుకని నేను వెయిట్ చేస్తున్నాను. ఇది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వెంటనే నేను దీన్ని మీకు ఎన్ని రోజులు అప్లై చేశారు? ఎన్ని రోజుల్లో వచ్చింది? నాకు అంత ప్రాసెస్ మొత్తం కూడా ఒక నెల లోపలనే పూర్తి అయిపోయిందండి. మొత్తం ప్రాసెస్ అంతా నేను అప్లై చేసిన కాడి నుంచి ఇన్స్టాలేషన్ మొత్తం అంతా కూడా అయిపోయింది. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత 15-20 రోజుల లోపల సబ్సిడీ కూడా వచ్చేసింది. ఇది ఇక్కడ ఏదైతే ఈ సోలార్ ఎనర్జీ ప్లాంట్ కి సంబంధించిన ఏదైతే కస్టమర్లకు కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఈ రమణ గారు కూడా ఉన్నారు. రమణ గారిని కూడా, సార్ చెప్పండి సార్, ఏదైతే గతంలో మనం చూసాం ఏదో కరెంటు వస్తుందంటే కరెంట్ కట్ ఉండేది, కానీ ఈ సోలార్ ఎనర్జీ ప్లాంట్ వచ్చిన తర్వాత కరెంట్ కట్ అనేది లేకుండా మనమే కరెంట్ వాడుకుంటూ మనమే గవర్నమెంట్ కూడా ఇస్తున్నాం. అంటే మీరు వెళ్ళి వాళ్ళకి ఇన్స్టలేషన్ చేసేటప్పుడు వాళ్ళు లబ్ధిదారులు కానీ మీకు ఏం చెప్తున్నారు? నమస్కారం అండి. ఇది చాలా మందికి అవగాహన లోపం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి, వాస్తవమైనది. ఎందుకంటే అంతవరకు ఏంటంటే సోలార్ అనేది చాలా మందికి ఏదో ఒక ఫెయిల్యూర్ ఇదిగానే అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ పరంగా చూస్తే డైరెక్ట్ గా వాళ్ళు నెట్ మీటరింగ్ ద్వారా పవర్ని మనం తయారు చేసుకున్న పవర్ని రీడింగ్ తీసుకుంటున్నారు. కాబట్టి ప్రతి నెల కూడా లైవ్ కనిపిస్తుంది బిల్లు, ఎంత తగ్గుతుంది, ఎంత ప్రొడక్షన్ వస్తుంది, మనం ఎంత వాడుతున్నాం, మిగిలిన గ్రిడ్కి ఎంత పంపిస్తున్నాం అనేది మన ప్రతి నెల బిల్లు జనరేట్ అవుతుంది. ఇదిగోండి, ఈ నెల సార్కి వచ్చేసి దాదాపు 574 యూనిట్లు ప్రొడక్షన్ వచ్చింది 3 కిలోవాట్ మీద. దాదాపు రోజుకి 19 యూనిట్లు జనరేషన్ వచ్చింది. ఇది 19 యూనిట్లు అంటే దాదాపు అసలు ఇది ఎక్స్ట్రా మామూలు ఇది కాదు. అంటే 19 యూనిట్లు అంటే మామూలు విషయం. 21 యూనిట్ కూడా వచ్చినాయి. అంటే ఎంత కస్టమర్కి ఎంత లాభం అంటే దీనివల్ల పెట్టుకోవాల్సిన వాళ్ళు వేరే ఆలోచనే అవసరం లేదు. వెంటనే సబ్సిడీ ఉంది, గవర్నమెంట్ సబ్సిడీ ఉంది, గవర్నమెంట్ లోన్ ఫెసిలిటీ కూడా ఇస్తుంది. ప్లస్ 25 సంవత్సరాలు విత్ లీగల్ అగ్రిమెంట్ తో గవర్నమెంటే APSPDCL అగ్రిమెంట్ తో ఇస్తుంది. అందువల్ల దీని గురించి ఎటువంటి భయం లేదు. హ్యాపీగా పెట్టుకోవాల్సిన వాళ్ళు గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ ద్వారా మీరు వెళ్ళి పెట్టుకోవచ్చు. ఇంతకు ముందు సోలార్లో ఏంటంటే పాతకాలంలో 2010-11 ప్రాంతాలలో నేను మహమ్మదాపురంలో పనిచేసేటప్పుడు మేము విరివిగా సోలార్ ప్లాంట్స్ ఏంటంటే సోలార్ యూనిట్స్ కి మేము ఫైనాన్స్ చేస్తున్నాం. బ్యాంక్ నుంచి ఫైనాన్స్ చేస్తుంటే అప్పట్లో ఆఫ్ గ్రిడ్ ఉండేది. అదేంటంటే బ్యాటరీ స్టోరేజ్, DC కరెంట్ అన్నమాట. సోలార్ నుంచి ఉత్పత్తి అయింది, DC కరెంట్ గానే వాడుకోవాలా, మిగిలిన దాన్ని బ్యాటరీలో స్టోర్ చేసుకోవాలా. బ్యాటరీలో వచ్చి తీసి మళ్ళీ DCలోనే అంటే DC బల్బులు పెట్టుకోవాలా, DC ఫ్యాన్లు పెట్టుకోవాలా. అది ఆ రోజు సమస్య ఉండేది. అప్పట్లో ఏంటంటే వాటి టెక్నాలజీలో ఎక్కడన్నా కనుక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సర్వీస్ ఇంజనీర్ కనుక సమయానికి కనుక వచ్చి కనుక దాన్ని కనుక అటెండ్ కాకపోతే ఆగిపోయినప్పుడు ఏంటంటే మామూలుగా మనం కరెంట్ మీద వాడుకుంటా కనుక ఒక నెల కనుక దాన్ని పట్టించుకోకపోతే బ్యాటరీ డెడ్ అవుతుంది. ఆ విధంగా ఏంటంటే ఇంతకు ముందు సోలార్ ఫెయిల్యూర్స్ వచ్చింది. కాకపోతే మాకు అప్పుడు లక్కీగా ఏంటంటే నేను మహమ్మదాపురంలో పనిచేసేటప్పుడు నాకు సర్వీస్ ఇంజనీర్ బెస్ట్ ఇంజనీర్ ఉండేవాడు.
కాబట్టి చాలా ఉత్తమంగా ఆయన చేశాడు కాబట్టి మేము అక్కడ దరిదాపుల్లో 60 యూనిట్లు ఆఫ్ గ్రిడ్ యూనిట్స్ ఇచ్చాం. దాంతో ఏంటంటే అది 5 జిల్లాలలో టాప్ అన్నమాట. అనంతపూర్, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం. అందుకనే నన్ను లక్నోకి ట్రైనింగ్ కూడా పంపారు అప్పుడు సోలార్ ఫైనాన్సింగ్ మీద. నేను అప్పటికెళ్ళి అప్పుడు చూసి వచ్చాను. అప్పుడు లక్నో ట్రైనింగ్ లో, నబార్డ్ ట్రైనింగ్ లో ఏంటంటే వాళ్ళు ఒక యూనిట్ కాస్ట్ రేట్ వచ్చి ₹8.35 పడుతుంది ప్రొడక్షన్ కి. ఈ రోజు మనకు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేందంటే ఒక యూనిట్ వచ్చేందంటే దాదాపులో ₹2 దాటదు. కాబట్టి ఏంటంటే ఇది మనకు చాలా అనుకూలం. పైగా ఇప్పుడు ఆన్ గ్రిడ్ వచ్చింది. వచ్చిన దాన్ని వచ్చినట్టుగా సప్లై గవర్నమెంట్ గ్రిడ్ పంపించేస్తాము. మనకు కావాలన్నప్పుడు ఏంటంటే గ్రిడ్ నుంచి వాడుకుంటాము. కాబట్టి బ్యాటరీ స్టోరేజ్ అవసరం లేదు. డీసీ కరెంట్ కాదు, ఏసీ. మనకు ఇంట్లో ఉండే ఫ్యాన్లు, ఇంట్లో ఉండే లైట్లు ఇవన్నీ కూడా పనిచేస్తాయి ఏసీలతో సహా. పార్ట్ ఫెయిల్ కావడానికి అది కారణం. ఎక్కడన్నా సోలార్ అంటానే కనుక ఆ పార్ట్ వచ్చేదాని వల్ల కనుక వాళ్ళకి కనుక గుర్తొచ్చి పలానా వాళ్ళు సోలార్ పెట్టుకొని ఇబ్బంది పడ్డారు అని అనుకుంటే అది వేరు, ఇది వేరు. కాబట్టి కంప్లీట్ గా దాని గురించి భయాలే అవసరం లేదు. ఈ సోలార్ యూనిట్ ఇన్స్టాలేషన్ లో మమ్మల్ని ప్రాపర్ గా గైడ్ చేసి మేము ఎంత అంటే ఇది కొత్త ప్రతి దాన్ని ఏంటంటే తరచు తెలుసుకోవడంలో రమణ గారిని బాగా నిశ్చయించాము. నెలల తరబడి ఏంటంటే ఆయన మనం ప్రాపర్ గా గైడ్ చేశాడు, బాగా ఇన్స్టాల్ చేశాడు. దానికి ఏంటంటే రమణ గారికి థ్యాంక్స్. బోర్డు ఏపీఎస్సీబీ వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏపీఎస్సీబీ వాళ్ళు కూడా చాలా సహకరించారు. మేము పోయి అడిగిందే తడుగు ఏంటంటే 2 రోజుల లోపల నాకు నెట్ మ్యాటర్ తీసుకుని వచ్చి బిగించేది అంటే వాళ్ళు చెప్తారు. కాబట్టి బోర్డు వాళ్ళకి తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్స్. నేను ఇన్స్టాలేషన్ చేసుకొని రిపోర్ట్స్ ఏంటంటే అప్లోడ్ చేసిన 20 రోజుల లోపల ఏంటంటే నాకు 78,000 సబ్సిడీ రిటర్న్ వచ్చింది, నా అకౌంట్ కు జమ అయింది. దానికి ఏంటంటే ప్రధానమంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వం వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇది చాలా మంచి అవకాశం, ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోండి. ఇది ఇక్కడ సార్ గతంలో కూడా ఏదైతే సోలార్ సంబంధించి ఒక ఎనర్జీ ప్లాంట్, గతంలో ఉండే సోలార్ ప్లాంట్ వేరు, ఇప్పుడు ప్రజెంట్ ఉండే సోలార్ ప్లాంట్, గతంలో ఏదైతే ఉందో సోలార్ ప్లాంట్లు ఏదైతే ఉందో గతంలో పెట్టుకున్న వాళ్ళు ఏదైతే ఆ సోలార్ నుంచి వచ్చిన పవర్ వచ్చేసేసి బ్యాటరీలో స్టోర్ చేసుకొని ఆ బ్యాటరీలో స్టోర్ నుంచి వాడుకునే వాళ్ళు. అప్పుడు ఏసీ డీసీ బల్బులు అదే అలా కాకుండా ఇప్పుడుండే ప్రజెంట్ ఏదైతే ఈ సోలార్ ఎనర్జీ ప్లాంట్లు ఏమైనా ఉన్నాయో ఏసీ డీసీకి సంబంధించిన కాదు, మొత్తం ఏదైతే మనం ఎట్లా కరెంటును వాడుకుంటున్నామో అలాగే ఈ కరెంటు అదే విధంగా కూడా మనం ఈ సోలార్ ఎనర్జీ ప్లాంట్ కూడా వాడుకోవచ్చు అని కూడా ఇప్పుడే సార్ కూడా చెప్పిన పరిస్థితి కూడా అయితే ఎవరైతే ఈ సోలార్ ఎనర్జీ ప్లాంట్లు పెట్టుకునే వాళ్ళు ఎవరు ఉన్నారో ఎలాంటి అనుమానాలు కూడా అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే దాదాపు ప్రభుత్వం నుంచే ప్రభుత్వమే వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి ప్లాంట్లు ఇస్తున్న పరిస్థితి ఉంది. అయితే బ్యాంక్ లోన్ కూడా వెంటనే కూడా దాదాపు ఏదైతే సోలార్ ఎనర్జీ ప్లాంట్ కోసం అప్లై చేసిన నెలలోపు మీకు ఇన్స్టలేషన్ కూడా పూర్తవుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. అయితే ఇప్పుడు మనం బిల్లు కూడా చూసాం. గతంలో దాదాపు సారిగా 3,400 పైన కూడా కరెంటు బిల్లు వచ్చేది. అయితే ఈ రోజు సోలార్ ఎనర్జీ ప్లాంట్ పెట్టిన తర్వాత -192 యూనిట్లు, అంటే ఏదైతే సోలార్ ఎనర్జీ ప్లాంట్ పెట్టిన తర్వాత సార్కే ఏదైతే ₹600 నెలకి ప్రభుత్వమే ₹600 బాకీ పడిన పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎన్ఎల్ఆర్ లైనస్ పొదలకూరు. అమ్మలాంటి ప్రేమ, అమ్మలాంటి ధైర్యం, అమ్మలాంటి నమ్మకం. అమ్మ ఫర్నిచర్ మాల్. అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ దేవుళ్లకు, శ్రేయోభిలాషులకు ఉగాది పండుగ మరియు రంజాన్ శుభాకాంక్షలు. పండుగల సందర్భంగా 25 సంవత్సరాల అనుభవం కలిగిన మన అమ్మ ఫర్నిచర్ మాల్ లో ఫర్నిచర్ ఎక్స్చేంజ్ మేళా. మీ పాత ఫర్నిచర్ ని వెంటనే మార్చి కొత్త ఫర్నిచర్ ని సరికొత్తగా మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఇప్పుడు బజాజ్ కార్డ్ ద్వారా 0% EMI ఫైనాన్స్ కూడా పొందొచ్చు. ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మ ఫర్నిచర్ మాల్, మినీ పేపర్ స్టోర్, మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర, నెల్లూరు. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 8341870707.